రోహిత్ శర్మ ప్రతిభ, కెప్టెన్సీ శైలిపై దక్షిణాఫ్రికా దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో రోహిత్ 16 పరుగులకి అవుట్ అయినప్పటికీ ఒక ఇన్నింగ్స్తో అతడిని అంచనా వేయలేమని జాంటీ పేర్కొన్నాడు. 2009 నుండి 2017 వరకు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన రోడ్స్, రోహిత్ ప్రాక్టీస్ను దగ్గరగా చూడడమే ప్రపంచంలోనే తనకు లభించిన అత్యుత్తమ ఉద్యోగమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రోహిత్ గంటల తరబడి శ్రమించడం కంటే మైదానంలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తాడని చెప్పారు. ఎంతో సులభంగా కనిపించే అతడి బ్యాటింగ్ వెనుక ఎన్నో ఏళ్ల క్రమశిక్షణ, స్థిరత్వం ఉన్నాయని కొనియాడారు. రోహిత్ శారీరక దృఢత్వంలో కేఎల్ రాహుల్ కంటే భిన్నంగా ఉన్నప్పటికీ బంతిని టైం చేసే అతడి సహజ సిద్ధమైన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ప్రశంసించారు. రోహిత్ నాయకత్వ శైలిపై కూడా జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించారు. మైదానంలో సహచరులతో సరదాగా మాట్లాడడం, స్టంప్ మైక్లో వినిపించే వ్యాఖ్యలు అతడి సహజ స్వభావానికి నిదర్శనమని అన్నారు. ప్రతి నాయకుడు ధోనిలానే లేదా కోహ్లీలానో మారాల్సిన అవసరం లేదని, విభిన్న శైలులున్నప్పటికీ వారిని విజయవంతంగా నిలబెట్టింది స్థిరత్వమేనని స్పష్టం చేశారు. ఐపీఎల్లో ముంబైకి 5 టైటిల్ అందించడంతో పాటు అంతర్జాతీయంగా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో రోహిత్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడని గుర్తు చేశారు. జూన్ 17న లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 2వ వన్డేపై అందరి దృష్టి నిలిచింది. తొలి మ్యాచ్లో విఫలమైన రోహిత్, జాంటీ రోడ్స్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి భారీ ఇన్నింగ్స్తో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.